respected Energy Department. sir, respected Chief Minister, sir, respected Deputy Chief Minister, respected Minister, Chief Secretary, sir, and colleagues. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి we have only 2 requests regarding land acquisition. Before that, మనకు ముందు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు మనకి దాదాపు 35% లాసెస్తో ఉన్న పరిస్థితి నుంచి దాదాపు 2004కి వచ్చేటప్పటికల్లా దాన్ని మనం 23% వరకు లాసెస్ తగ్గించగలిగాం. అలాగే ఈరోజు చూస్తే దగ్గర మనం ఒక 81,000 మిలియన్ యూనిట్లు సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. ఇదంతా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిఫార్మ్స్ 1 and 2లో చేశాం. ఇప్పుడు రిఫార్మ్స్ 3 అనేది ఒకటి మేము తీసుకోవడం జరిగింది. ఈ రిఫార్మ్ 3కి సంబంధించి ముఖ్యంగా ఉద్దేశాలు ఏంటంటే క్వాలిటీ పవర్, అలాగే కంటిన్యూస్గా పవర్ సప్లై చేయడం, అఫోర్డబుల్ ప్రైస్లో చేయడం, నెట్ జీరో కార్బన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ చేయడం, అలాగే డెమోక్రటైజేషన్ అండ్ ఆఫ్ పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీంతోపాటు న్యూ అండ్ రెన్యూవబుల్ రిసోర్సెస్ని ఇంటెగ్రేట్ చేస్తూ ఎగ్జిస్టింగ్ థర్మల్ రిసోర్సెస్కి ఆప్టిమల్ లెవెల్లో పవర్ సప్లై చేయడం. దీనికి సంబంధించి మేము చాలా యాక్టివిటీస్ టేకప్ చేసాం, పర్టికులర్గా నాన్ రెన్యూవబుల్ సెక్టర్లో. దీనికి చాలా వరకు మాకు ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ వస్తుంటాయి, అలాగే ల్యాండ్స్ ఐడెంటిఫై చేయాల్సిన ఇష్యూస్ వస్తుంటాయి. వీటిని ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు హెల్ప్ అస్. ఇక అగ్రికల్చర్ సంబంధింగా వస్తే దో వీ హ్యావ్ 21 lakhs, వీ హ్యావ్ యాక్టివ్ 19.9 lakh కనెక్షన్స్ ఉన్నాయి. దిస్ ఇయర్ దగ్గర మేము ఆల్మోస్ట్ ఒక 15,000 MU సప్లై చేసాం. నెక్స్ట్ ఇయర్ ఈ ఖరీఫ్ రబీ కలిపి 16,275 MU సప్లై చేసేందుకు రెడీగా ఉన్నాం. ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మార్నింగే డే టైం పవర్ సప్లై మనం ఇస్తున్నాం. అది కూడా సోలార్ అవర్స్లోనే ఇస్తున్నాం, సో దట్ ఇట్ బికమ్స్ ఫార్మర్స్కు ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 40,000 అగ్రికల్చర్ కనెక్షన్ శాంక్షన్ చేశారు. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా సప్లై ఇష్యూస్ ఏవైనా ఖరీఫ్కి సంబంధించి ఉంటే ఈ కలెక్టర్స్ సంబంధిత ఏసీఎల్ దృష్టికి తీసుకొచ్చినా మేము దాన్ని టేకప్ చేసి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఇష్యూ వచ్చేటప్పటికి ఇంతకుముందు కూడా హ్యాండ్లూమ్స్ వాళ్ళు చెప్పారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే ఒక కార్యక్రమం ఉంది. దాంట్లో ఎవరైతే వాళ్ళ రూఫ్ టాప్లో ఒక 3 kilowatts వరకు పెట్టుకుంటారో వాళ్ళకి 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. మిగిలింది వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే 1 kilowatt పెట్టుకుంటే 30,000 సబ్సిడీ ఉంటుంది, 2 kilowatts పెట్టుకుంటే 60,000 ఉంటుంది. మ్యాక్సిమం ఈజ్ 3 kilowatts, దట్ విల్ బి అరౌండ్ 78,000. దీని ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ పీపుల్ ఆర్ ఇన్ టచ్ విత్ యూ. రీసెంట్గానే వెస్ట్ గోదావరి కొన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా కలెక్టర్స్ ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని పాపులరైజ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 10 lakhs ఇమీడియట్గా ఇయర్ మనం చేయమన్నారు. దానికి కలెక్టర్లు సహకరించాలి. దీనికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కూడా ఉంది. రెగ్యులర్గా కమిటీ మీటింగ్స్ పెడితే దీన్ని మనం బాగా ముందుకు ఫోకస్ చేసి తీసుకెళ్ళచ్చు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ. అలాగే సోలరైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఎందుకంటే మన ఆఫీసెస్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఉంటాయి. అదే టైంలో సోలార్ పవర్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే ఈ థర్మల్ పవర్, కాస్ట్లీ పవర్ని అవాయిడ్ చేసి ఉన్నదాన్ని మనం వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. దీని మీద కూడా 3 డిస్కామ్స్ సర్వేస్ చేయడం జరిగింది. 80% సర్వే కూడా అయిపోయింది. ఇంకొక 1 weekలో మా సర్వే కూడా కంప్లీట్ అవుతుంది. అది అయిన తర్వాత ఆ రూఫ్ స్పేస్ ఎన్టీపీసీతో కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతుంది. దానికి కూడా కలెక్టర్లు సహకరించాలి. ఇది కాకుండా ఒక 3,725 megawatts ఏదైతే ఇది ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ చేయాలనేది రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఇది దాదాపు ఒక 1000 నుంచి 1,200 ఫీడర్లలో చేయడం జరుగుతుంది. దీనికి ల్యాండ్ అక్విజిషన్ అవసరం, ల్యాండ్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, సబ్ స్టేషన్స్ దగ్గర కానీ, ఫీడర్స్ దగ్గర కానీ. దాన్ని కూడా కలెక్టర్లు మాకు సహకరించాలి. ఇది కాకుండా ఎక్కడైతే మా సోలార్ కానీ, విండ్ కానీ, హైబ్రిడ్ కానీ, సోలార్ విండ్ హైబ్రిడ్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, వీటికి సంబంధించి రెవెన్యూ ల్యాండ్ లేకపోతే పట్టా ల్యాండ్ ఆల్రెడీ పాలసీస్ ఉన్నాయి. అలాగే ఎక్కడైనా మనం ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే దానికి మనం కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మేము రివైజ్ చేసేందుకు, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ క్విక్గా కంప్లీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు, 2014 to 2019 ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ మనం చాలా చేసాం. ఎల్ఈడి బల్బ్స్ కానీ, లేకపోతే 5 star రేటెడ్ అప్లయన్సెస్ కానీ, వాటిని రివైవ్ చేయాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. దాన్ని కూడా కలెక్టర్ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Roads and buildings. Honorable Chief Minister.